బోగన్‌విలియా 135 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్‌లో సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో ఫహద్ ఫాజిల్ గారు కూడా ఉన్నారు. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా కొట్టేయండి. రాయస్ అండ్ రీతు హస్బెండ్ అండ్ వైఫ్. ఒక కార్ యాక్సిడెంట్ వల్ల రీతు తన గతాన్ని మర్చిపోతూ వస్తుంది. ఒకరోజు వీళ్ళ ఇంటికి ఒక మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఆ మిస్సింగ్ కేస్‌కి రీతుకి సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. కుంచాకో బోబన్ గారి పర్ఫార్మెన్స్ ఈస్ మేజర్ హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్. సీన్ టు సీన్ అసలు ఎక్కడ ఓవర్ ది టాప్ వెళ్ళకుండా ఒక టెంపోలో మూవీ అంతా యాక్ట్ చేశారు. ఈయన కత్తి అయితే రీతుగా చేసిన జ్యోతిర్మయ్ గారు అమ్మోరు కత్తి. అసలు ఆ పర్ఫార్మెన్స్‌కి నా మైండ్ పోయిందండి. నిజంగా రెట్రోగ్రేడ్ అమ్నీషియా వచ్చిందని నమ్మేసా. ఎంత కన్విన్సింగ్‌గా చేశారంటే అమ్నీషియా టాపిక్ వచ్చిన ప్రతి సీన్‌లో ఎక్కడ కూడా 1% ఆర్టిఫిషియల్‌గా అనిపించదు. బీజీఎం ఈస్ టెరిఫిక్. ప్రతి సీన్‌కి ప్రాణం పెట్టి చేశాడు. ఇన్వెస్టిగేషన్ సీన్ కానివ్వండి, విలన్ సీన్స్‌లో కానివ్వండి, రీతు మెంటాలిటీ చూపించే సీన్స్ కానివ్వండి, హి హాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. మూవీకి పెద్ద పాజిటివ్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్. లైవ్ అండ్ నేచురల్ లొకేషన్స్‌లో పని కానించేశారు. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే ఫహద్ ఫాజిల్ గారిని ఏం ఎక్సైట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ చేశారో ఆర్ అసల ఈ మూవీలో ఈ రోల్‌కి ఈయన్నెందుకు అప్రోచ్ అయ్యారో నాకైతే తెలియట్లేదు. ఫహద్ ఫాజిల్ గారు కాకుండా వేరే యాక్టర్‌కి ఇవ్వాల్సింది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అసలు ఆ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్సే ఉండదు. ఆయనకున్న యాక్టింగ్ పొటెన్షియల్‌కి ఈ రోల్ ఎక్కడ ఆనదు. ఫ్యాన్స్ అయితే ఫర్ షూర్ డిసప్పాయింట్ అవుతారు. స్టోరీ ఆన్ పేపర్ బాగుందనిపించినా ఆ స్టోరీని ప్రెజెంట్ చేయడంలో కంప్లీట్ ఆఫ్ ట్రాక్ అయిపోయారు. అన్నెసెసరీ సీన్స్‌ని యాడ్ చేసి చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్‌గా ప్రెజెంట్ చేశారు. నోవెల్ నుండి అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు చేంజెస్ విషయంలో ఎక్స్‌ట్రీమ్ కేర్ తీసుకోవాలి అండ్ రైటింగ్‌లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మూవీ చాలా స్లోగా వెళ్తుంది. ఎక్కడైనా ఒక పాయింట్ ఆఫ్ పికప్ దాకా స్టోరీ బిల్డ్ చేయడానికి టైం తీసుకుంటాడు డైరెక్టర్. ఇక్కడ అసలు పికప్ అయ్యే ప్లేస్‌లో కూడా డ్రాగ్ చేశారు. విలన్ బ్యాక్ స్టోరీ వింటే ఏంట్రా ఎలా ఉంది అని అనిపిస్తది. కంప్లీట్ ఆర్టిఫిషియల్ అండ్ అన్‌కన్విన్సింగ్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ యావరేజ్ అండి. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. సో ఫ్యామిలీతో చూడాలనుకుంటే చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.